నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. సందర్భంగా ఘర్షణలు, అల్లర్లు చెలరేగడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సమన్లు జారీ చేసింది. వీరిద్దరిని వ్యక్తిగతంగా హాజరై ఏపీలో జరిగిన హింసపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పల్నాడు, చంద్రగిరి సహా ఏపీలో పలుచోట్ల పోలింగ్ సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని పదే పదే చెప్పినా అలాంటి ఘటనలే చోటు చేసుకోవడంతో సీఎస్ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీకి వచ్చి పరిస్థితిని నియంత్రించకపోవడానికి గల కారణాలేంటో వివరించాలని ఆదేశించింది. ఈసీ సమన్లకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమయంలోనూ ఎన్నికల తదనంతరం జరిగినటువంటి గొడవలు, ఇప్పటికే కొనసాగుతున్నటువంటి గొడవల నేపథ్యము ఏదైతే ఉందో అది ఆ ఉన్నతాధికారులకు ఒక మెడకు చుట్టుకుందని చెప్పొచ్చు. ఎన్నికలకు సంబంధించి ఈ గొడవలు నియంత్రించాలి, సజావుగా ఎన్నికలు నిర్వహించాలి, నిష్పక్షపాతంగా నిర్వహించాలి అని చెప్పేసి డీజీపీ రఘునాథ్ రెడ్డిని కూడా ఎన్నికల కమిషన్ మార్చింది. అంతేకాకుండా గుంటూరు రేంజ్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరినీ కూడాను ఎన్నికల విధులకు పక్కన పెట్టింది. అయితే అంతకు మించి అన్నట్లుగా పల్నాడు ప్రాంతంలో అయితేనేమి, తర్వాత తిరుపతి ప్రాంతంలోనైతేనేమి, అనంతపురము, తాడిపత్రి, మిగిలిన ప్రాంతాల్లో కూడాను పెద్ద ఎత్తున గొడవలు చెలరేగాయి. ఇవి క్యాండిడేట్ మీద హత్యాయత్నం చేసేటువంటి స్థాయికి కూడా దిగజారాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే కనుక మారణాయుధాలు పట్టుకుని యథేచ్ఛగా కత్తులు, గొడ్డళ్లు, సుత్తిలు పట్టుకుని దాడులు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు తీవ్ర గాయాలకు గురి కావడం అయితేనేమి, తర్వాత పలు వాహనాలు ధ్వంసం కావడము, అంతేకాకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఎందుకు ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, దీనికి సంబంధించి ఘర్షణలు చెలరేగుతున్నా కూడా మీరు ఎందుకు ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నారు, ఎందుకు నియంత్రించలేకపోయారు అని చెప్పేసి వారిని ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో పాటు హరీష్ కుమార్ గుప్తా డీజీపీ ఆయన ఎన్నికల విధుల కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ నియమించింది. కాబట్టి వీరిద్దరిని కూడాను ఢిల్లీకి వచ్చి స్వయంగా మీరు దానికి సంబంధించి వివరణ ఇవ్వాలా అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇందాక ఏపీ సెక్రటరీ ఉన్నటువంటి జవహర్ రెడ్డిని కలిసేందుకోసము డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రావడం జరిగింది. వీరిద్దరూ ఫస్ట్ బ్లాక్ లో ఇద్దరు సమావేశమయ్యారు. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి సమన్లు, దానికి సంబంధించినటువంటి ఏ విధంగా వివరణ ఇవ్వాలి, ఎక్కడ లోపాలు జరిగింది, ఎక్కడ ఫెయిల్ అయ్యామనే విషయంతో పాటు దానికి సంబంధించినటువంటి తమ వివరణ, ఫెయిల్ కావడానికి కారణము, అనుకోని విధంగా ఊహించిన విధంగా ఏమైనా జరిగిందా అనేది. అయితే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముందుగా గుర్తించి అనౌన్స్ చేసి అక్కడ అదనపు బలగాలు పెట్టామని చెబుతున్నటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో అదే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింసకు చెలరేగడం అనేది గమనార్హం. సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించిన తర్వాత కూడా అక్కడ హింస యథేచ్ఛగా జరుగుతున్నా, పలువురు గాయాల పాలవుతున్నా ఎందుకు నిరంతరించలేకపోయారు, ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనేది మటుకు వీళ్ళు ఆన్సర్ చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే కనుక నెలకొనిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏ విధంగా తమ ఆన్సర్ చేయాలనే విషయం మీద సీఎస్, డీజీపీ ఇద్దరు కూడాను ఏపీ సెక్రటరీ మొదటి ఫస్ట్ బ్లాక్ లో ఇందాకే సమావేశమయ్యారు. వారిద్దరూ చర్చలు జరుపుతా ఉన్నారు. దానికి సంబంధించి ఒకవైపు సిఎస్ దగ్గర ఉన్నటువంటి ఉన్నతాధికారులు అయితేనేమి, డీజీపీ వద్ద పనిచేసేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి ఉన్నతాధికారులేమి, వీరందరూ కూడాను ఏపీ సెక్రటరీకి చేరుకోవడం జరిగింది. వీరందరూ దానికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి సమ్మలు, దాంట్లో ఉన్నటువంటి అంశాలు, వాళ్ళు క్వశ్చన్ చేసినటువంటి అంశాలు, వాటికి ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలి అనే దాని మీద, అంతేకాకుండా క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు, తర్వాత అక్కడ విధుల్లో ఉన్నటువంటి అధికారులు, వారి దగ్గర నుంచి కూడా నివేదిక తెప్పించుకొని ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితేనేమి, ఫోటోస్ అయితేనేమి, దానికి సంబంధించినటువంటి వార్తాపత్రికలు, టీవీలో వచ్చినటువంటి కథనాలు, వీటన్నిటి మీద కూడా ఒక రివ్యూ చేసుకొని దానికి సంబంధించిన ఒక నివేదిక తయారు చేసుకొని రేపు ఉదయం ఢిల్లీకి వాళ్ళు వెళ్ళి రేపు ఉదయం చీఫ్ సెక్రటరీ తర్వాత డీజీపీ ఇద్దరు కూడాను ఎలక్షన్ కమిషన్ ఎదుట హాజరై తమ వివరణ ఇస్తారు. దీని మీద ఒకవైపు తెలుగుదేశం పార్టీ, మరొక వైపు వైసీపీ రెండు కూడాను ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. డీజీపీకి వైసీపీ నేతలపై ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ దగ్గరికి కూడా ఇదివరకే ఎన్నికల కమిషన్ దగ్గరకు కూడా వైసీపీ నేతలు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇద్దరు పరస్పర వాదనలు చేసుకుంటున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు యథేచ్ఛగా
వైసీపీ నేతలు తమ వారి మీద దాడులు చేస్తున్నారు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు, విపరీతంగా గొడవలు చేస్తున్నారని ఆరోపిస్తుండగా మరొక వైపు వైసీపీ నేతలు కూడాను ముందుగా టీడీపీ చెందినటువంటి వారందరూ కూడా తమ నాయకుల మీద దాడులు చేస్తున్నారు. చేసేది లేక ఆత్మరక్షణ కోసం తమ వాళ్ళు తిరిగి ప్రతిదాడులకు దిగారు అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. ఈ ఇద్దరి వర్షన్లు ఎలా ఉన్నా కూడాను ఈ ఇష్యూ అయితే కనుక రాష్ట్రంలో ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుందని చెప్పక తప్పదు. అంటే ఈసీ చాలా సీరియస్ అవడమే కాకుండా సమన్లు కూడా జారీ చేసింది. గతంలో ఎప్పుడైనా అంటే గత ఎన్నికల్లో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి ఎదురైందా? గతంలో చాలాసార్లు గొడవలు జరిగినా హత్యలు జరిగినా కూడా ఎన్నికల కమిషన్ ప్రశ్నించడం అయితే కనుక జరిగే వ్యవహారమే. అయితే ఈసారి మటుకు ఈ ఎన్నికల కమిషన్ శాంతి భద్రతల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 0% వైలెన్స్ తో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి పదే పదే సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రతి రివ్యూలోనూ అటు పోలీస్ అధికారులకు, ఎన్నికల సిబ్బందికి, ఎన్నికల అధికారులకు అందరికీ కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు వాటన్నింటినీ గుర్తించి అక్కడ అదనంగా బలగాలు పెట్టాలా, వారిని అందరినీ ఎలక్షన్లలో ఎటువంటి హింసాత్మక సంఘటనకు పాల్పడినా తీవ్రంగా మీ మీద యాక్షన్ ఉంటుందని చెప్పేసి, అంతేకాకుండా కాల్పులకు కూడా ఏమాత్రం వెనుదీయమనే విషయాన్ని కూడా స్పష్టం చేయాలా అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించడం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ ఎంత చెప్పినా కూడాను వీరి ఆదేశాలను ఈ రాజకీయ పార్టీలు ఏమాత్రం లెక్కలో పెట్టుకోలేనటువంటి పరిస్థితి. గెలిపే ధ్యేయంగా ఎంతటి హింసకైనా దిగజారాలా అని చెప్పేసి రాజకీయ పార్టీలు కుయుక్తులు పన్నిన నేపథ్యంలో దాన్ని గ్రహించడంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ అధికారులు అయితేనేమి, ఈ ఎన్నికలకు విధులు నిర్వహించే బాధ్యత కలిగిన వారైతేనేమి ఫెయిలియర్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గతంలో ఢిల్లీకి పిలిచి వివరణ అడగకపోయినా కూడా గతంలో దీనికి సంబంధించిన నివేదిక అయితే తీసుకునేవారు. ఎవరైనా తప్పు చేసి ఉంటే నిర్లక్ష్యంగా విధుల్లో ఉన్నా కూడా యాక్షన్ తీసుకునేవారు. అయితే ఈసారి ఎన్నికల కమిషన్ ఇద్దరు ఉన్నతాధికారులను పిలిచి వారి వివరణ స్వయంగా తీసుకోవాలంటే గనక వీరి వ్యవహార శైలి మీద ఎన్నికల కమిషన్ తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉంది. వీరు విధుల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారన్నటువంటి అభిప్రాయానికి ఎన్నికల కమిషన్ వచ్చింది. లేకుంటే గనక ఎందుకు ఈ విధంగా ఉంటుంది అనే విషయం మీద మటుకు ఆరా తీసే ప్రయత్నంలో అయితే గనక ఎన్నికల కమిషన్ ఉంది. వీరిచ్చేటువంటి వివరణ ఏదైతే ఉందో అది గనక ఎన్నికల కమిషన్ కు ఏమాత్రము సంతృప్తికరంగా లేకపోతే ఇతర అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.